ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం ముగిసిన తరువాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించడం వెనుక ఒక ఆసక్తికరమైన మరియు శాపగ్రస్తమైన కథ ఉంది. కృష్ణుడి నిర్యాణానికి, మరణానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తాయి. 1. గాంధారి శాపం. మహాభారత యుద్ధంలో కౌరవులందరూ మరణించిన తర్వాత పుత్రశోకంతో అలమటించిన గాంధారి ఆ యుద్ధానికి, వినాశనానికి శ్రీకృష్ణుడే కారణమని భావించింది. ఆమె తీవ్రమైన ఆగ్రహంతో భారత యుద్ధం ముగిసిన 36 ఏళ్లకు యాదవ వంశం కూడా ఇలాగే కొట్టుకులాడుకుని అంతమైపోతుంది. నువ్వు కూడా దిక్కులేని వాడిలా అడవిలో మరణిస్తావు అని కృష్ణుడిని శపించింది. కృష్ణుడు నవ్వుతూ ఆ శాపాన్ని స్వీకరించాడు. 2. యాదవ వంశ నాశనం మరియు బోయవాడి బాణం. గాంధారి శాపం ప్రకారం 36 ఏళ్ల తరువాత యాదవులందరూ ప్రభాస తీర్థం, ప్రస్తుత గుజరాత్ తీర ప్రాంతం వద్ద ఒకరితో ఒకరు గొడవపడి మొత్తం వంశాన్ని సర్వనాశనం చేసుకుంటారు. యాదవ వంశం అంతమయ్యాక శ్రీకృష్ణుడు ఒంటరిగా అడవిలోకి వెళ్లి ఒక చెట్టు కింద యోగముద్రలో విశ్రాంతి తీసుకుంటుంటాడు. ఆ సమయంలో ఆయన కుడిపాదం కదులుతుండగా దూరం నుండి చూసిన జరా అనే బోయవాడు, వేటగాడు దానిని ఒక జింక కన్నుగా పొరబడ్డాడు. జరా తన బాణాన్ని కృష్ణుడి పాదానికి గురిపెట్టి కొట్టాడు. ఆ బాణం తగలగానే కృష్ణుడు గాయపడ్డాడు. సమీపానికి వచ్చి చూసిన వేటగాడు తాను కొట్టింది సాక్షాత్తు శ్రీకృష్ణుడిని అని తెలుసుకుని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. పూర్వజన్మ రహస్యం, వాలి వధకు ప్రతిఫలం. కృష్ణుడు ఆ వేటగాడిని ఓదారుస్తూ ఇది విధిరాత అని చెబుతాడు. త్రేతాయుగంలో శ్రీరాముడిగా ఉన్నప్పుడు చెట్టు చాటు నుండి సుగ్రీవుడి అన్న అయిన వాలిని చంపినందుకు ప్రతిఫలంగానే ఈ జన్మలో వాలి జరా అనే బోయవాడిగా పుట్టి చెట్టుచాటు నుండి బాణం వేసి తన అవతార సమాప్తికి కారణమయ్యాడని కృష్ణుడు వివరిస్తాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు తన భౌతిక దేహాన్ని వదిలి వైకుంఠానికి చేరుకున్నాడు. కృష్ణుడు నిర్యాణం చెందిన ఆ రోజే ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతాయి.